వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న జాహ్నవి మిస్సింగ్ కేసులో నెల రోజులు దాటినా చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు. రోజుకో కొత్త అనుమానం, గంటకో కొత్త ప్రచారం. ఇప్పుడు ఈ కేసులో హాట్ టాపిక్ గా మారింది ఒక కియా కారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు నిజమేనా, లేక అవి కేవలం ప్రచారమా? పోలీసులు ఏం చెబుతున్నారు? ఇదే ఈ రోజు మన స్పెషల్ స్టోరీ. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. చిన్నారి కోసం పోలీసులు 12 ప్రత్యేక బృందాలతో గాలింపులు కొనసాగిస్తున్నారు. డ్రోన్లు, సీసీటీవీ ఫుటేజ్లు, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నా ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారం దొరకలేదు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక కియా కారు ఈ కేసుతో సంబంధం ఉందంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. గ్రామంలో 2 రోజుల పాటు అనుమానాస్పదంగా కారు తిరిగిందని, అదే కారు కుటుంబ సభ్యుని ఢీకొట్టిందని పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ కారు చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. తుని రూరల్ పోలీసులు ఈ ప్రచారాన్ని అధికారికంగా ఖండించారు. వైరల్ అయిన కారు నంబర్ను పరిశీలించగా అది కియా కారుకు చెందింది కాదని, విజయవాడకు చెందిన ఒక లారీ రిజిస్ట్రేషన్ నంబర్ అని తెలిసిందని తెలిపారు. ఘటన జరిగిన రోజు గ్రామ పరిసరాల్లో కనిపించిన 18 వాహనాలను ఇప్పటికే పరిశీలించి వాటి డ్రైవర్ల వాంగ్మూలాలు కూడా నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి సమాచారాన్ని నిజమేనని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అయితే మరోవైపు కొన్ని సీసీటీవీ దృశ్యాల్లో ఒక కారు కనిపించిందనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని సమాచారం వెలువడింది. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఏ వాహనాన్ని అధికారికంగా ఈ కేసుతో అనుసంధానించలేదు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావద్దని స్పష్టం చేస్తున్నారు. ఒక చిన్నారి అదృశ్యమైన ఘటనలో ప్రతి నిమిషం కీలకం, కానీ అదే సమయంలో ప్రతి సమాచారం కూడా నిజమే కావాల్సిన అవసరం లేదు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాల కంటే పోలీసులు అధికారికంగా వెల్లడించే సమాచారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. జాహ్నవి ఎక్కడ ఉంది, ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుంది అన్న ప్రశ్నకు సమాధానం కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తుంది.